అందరికీ నమస్కారం. నేను 33వ డివిజన్ కార్పొరేటర్ కరణం మంజుల మాట్లాడుతున్నాను. మన నెల్లూరు రూరల్లో మళ్ళీ అభివృద్ధి పనుల జాతర మొదలు కాబోతూ ఉంది. మన రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ అన్న గారి ఆదేశానుసారము రాష్ట్ర టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ నెల 24వ తారీఖు శనివారం ఉదయం 240 అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ నెల 24వ తారీఖు శనివారము 240 అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు 27 కోట్ల విలువైన నిధులతో ఈ కార్యక్రమాలు రావడం జరిగింది. గత మే నెలలో కూడా 339 అభివృద్ధి పనులు కేవలం ఒకే రోజు శంకుస్థాపన చేసి 60 రోజుల వ్యవధిలోనే ఆ పనులన్నిటినీ పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇవ్వడం జరిగింది. ఒక సంవత్సరం గడవక ముందే ఈరోజు రాష్ట్ర పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రాన ఏమాత్రం కూడా బాగోలేదు. అయినప్పటికీ కూడా మన కోటంరెడ్డి సోదరులు ఇద్దరూ కూడా ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా నెల్లూరు రూరల్లో అభివృద్ధి పనులు చేయడానికి నిరంతరము కృషి చేస్తూనే ఉన్నారు. శ్రీధర్ అన్న ఏ విధంగా అయితే ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరము కూడా ప్రజల దగ్గర ఈ పనులన్నీ ప్రజలకు మంచి చేయాలని ఎప్పుడు ఆలోచిస్తుంటారో అదే విధంగా అన్నకు తగ్గ తమ్ముడిగా ఈ రోజు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్న ఈ రోజు ఈ 27 కోట్ల నిధులు నెల్లూరు రూరల్కు తీసుకురావడంలో కోటంరెడ్డి గిరిధర్ అన్న గారి ఎంతో కృషి ఉంది. నేను తెలియజేసేది ఏంటంటే 33వ డివిజన్లోని ప్రజలందరూ కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు అందరూ ఈ నెల 24వ తారీఖు శనివారం ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ 27 కోట్ల నిధులు ఈ రూరల్ కు సంబంధించి 26 డివిజన్ సంబంధించి 27 కోట్ల నిధులు మన ఈ 33వ డివిజన్ కి 1,15,00,000 రూపాయల నిధులతో ఈ 240 అభివృద్ధి పనుల్లో భాగంగా మన 33వ డివిజన్ కి 1,15,00,000 రూపాయల నిధులు మన 33వ డివిజన్ కు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఈ 33వ డివిజన్ తరపున ప్రజలందరి తరపున కూడా కోటంరెడ్డి శ్రీధర్ అన్న గారికి గిరిధర్ అన్న గారికి నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి కూటమి ప్రభుత్వం నాయకులందరూ 24వ తారీఖు శనివారము ప్రతి ఒక్కరూ ఉదయము వచ్చి ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.